నమస్తే అండి. కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త విన్న తర్వాత ఈ వీడియో చేయాలనిపించి పోస్ట్ చేస్తున్నాను. నా నుంచి వీడియోస్ రాక దగ్గర 5 నెలలు అయింది. అయినా సరే 5 నెలల తర్వాత కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా మంచి కంటెంట్ వస్తుందని వెయిట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా కోటా శ్రీనివాసరావు గారికి ఆయన ఎన్నో చిత్రాల్లో మనల్ని అలరించారు. ఆయనకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ మనకి జీవితంలో ఏది సాధించినా లేకపోయినా మనందరికీ కన్ఫర్మ్డ్ బెర్త్ ఇదైతే షూర్. ఈరోజు చిన్న వీడియో ఒకటి షేర్ చేస్తున్నానంటే ఈ లొకేషన్స్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. ఈ పాటికి ఇది కాశీ, వారణాసిలోని మణికర్ణికా ఘాట్ అన్నమాట. అనుకోకుండా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నార్మల్గా కాశీ వెళ్ళాలని, జీవితంలో ఒకసారైనా విజిట్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, ముఖ్యంగా హిందూస్. అలాగే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్ చాలామంది కాశీ విజిట్ చేస్తుంటారు. అక్కడున్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ వల్ల అవ్వచ్చు. చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ కూడా అక్కడున్న వాటి మీద రీసెర్చ్ చేయడానికి ఇదంతా అక్కడ ఉంటూ ఉంటారు. చాలామంది ఒక ఏజ్ దాటిన తర్వాత చనిపోవడం కూడా అక్కడే జరగాలి, అంత్యక్రియలు అక్కడే జరగాలనే కొన్ని నమ్మకాలతోటి అక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట. అయితే నేను అనుకోకుండా అక్కడికి వేరే పని మీద అటువైపు వెళ్తూ వారణాసి విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న మణికర్ణికా ఘాట్ కంటిన్యూస్గా డెడ్ బాడీస్ కాలుతూనే ఉంటాయండి. చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు, మగవాళ్ళు, ఇంత చిన్న పెద్ద తేడా లేకుండా కంటిన్యూస్గా డెడ్ బాడీస్ అక్కడ కాలుతూనే ఉంటాయి. నాకు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది అంటే అరౌండ్ 40 years ఎబోవ్ ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అక్కడున్న నిప్పు ఆరిపోవడం అనేది చూడలేదని నేను విన్నాను అనమాట. అంటే కంటిన్యూస్గా చితి కంటిన్యూస్గా అలాగా రగులుతూనే ఉంటుంది. ఈవెన్ వర్షాకాలం తుఫాన్ టైంలో కూడా పక్కనే వేరే స్పేస్ ఉంటుంది ఒక బిల్డింగ్ లాగా, అక్కడ అంత్యక్రియలు జరుగుతుంటాయి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. అనుకోకుండా అక్కడ విజిట్ చేయడం జరిగింది. అయితే చావు చుట్టూ చాలా కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అక్కడ చాలా బిజినెస్ కూడా ఉంటుంది. అఫ్కోర్స్ అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం మాట్లాడకూడదు, కానీ చాలా నమ్మకాలు, ఆ నమ్మకాలతో సైకలాజికల్ గేమ్తో దాని చుట్టూ నడిచే చాలా బిజినెస్, ఇదంతా కూడా అక్కడ మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది. సో చాలా ఘాట్స్, మణికర్ణికా ఘాట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఘాట్గా చెప్తారు. అక్కడ కంటిన్యూస్గా అంత్యక్రియలు జరిగేది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ వీడియో విత్ యూ. అట్లా చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఇదంతా చూడడం జరిగింది. ఇవన్నీ అక్కడ కట్టెలు చూడండి, అంటే ఎన్ని అంత్యక్రియలు జరుగుతాయో ఆ కట్టెలు చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. చాలా ఓల్డ్ కట్టడాలండి. అయితే అనుకోకుండా మా మదర్తో మాట్లాడితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా నాన్నగారికి సంబంధించిన ఆబ్దికం డేట్ తిథి కూడా అప్పుడే వచ్చిందన్నమాట, డేట్ కాదు. అయితే నార్మల్గా ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తారు. నేను అక్కడ ఉన్నప్పుడు అనుకోకుండా అది రావడం, అలాగే పితృతర్పణ కార్యక్రమాలు అవి కూడా చేయడం జరిగింది. తర్వాత కాసేపు ఏదో ఫోటో సెక్షన్స్, ఏదో ఫొటోస్ అవి దిగి కొన్ని చోట్ల విశాలమైన బిల్డింగ్స్, అలాగే గంగా నది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. స్నానం చేసేటప్పుడు అనిపించింది ఏంటంటే గంగలో స్నానం కూడా చేశాను. అయితే వాటర్ చాలా దారుణమైన వాటర్ అనమాట. ఏంటి దీంట్లో ఎలా స్నానం చేస్తారు ఇంతమంది అని అనిపించింది. ఒక రకంగా చూస్తే నాకు కొన్ని పురుగులు కూడా కనపడ్డాయి స్నానం చేసినప్పుడు. కాసేపు అలాగే నిలబడిపోయి అసలు మనం బీయింగ్ సైకాలజీ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మానసిక పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళు ఎలా స్నానం చేస్తారంటే ఒక భక్తి, ఒక భయం. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీథింగ్. సో వాటర్ అయితే చాలా దారుణమైన వాటర్, అది వెరీ పొల్యూటెడ్ వాటర్ అని అనుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ మన గవర్నమెంట్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు దాన్ని రిఫ్రెష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హ్యాట్స్ అప్ టు ద గవర్నమెంట్ ఆల్సో. అయితే అక్కడ ఉండేవాళ్ళు కూడా అంతమంది విజిట్ చేస్తుంటారు. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ వీడియో. ఫైనల్గా గంగాహారతి జరుగుతుంది. గంగాహారతి విజిట్ చేయడం. ఈ ప్రయాణంలో నాకు చాలామంది అఘోరులు కూడా కనిపించారు. అఘోరులు అనడం కంటే అఘోరులాగా కనపడేవాళ్ళు అనొచ్చు. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి స్క్రిప్ట్స్ మీద వీటి మీద ఒక అవగాహన అనేది ఉంటుంది కదా. చాలామంది అఘోరులాగా డ్రెస్ చేసుకుని వాళ్ళ మానసిక పరిస్థితి అయితే బాగున్నట్టు నాకు అనిపించలేదు. సో అఘోరులాగా ఫీల్ అయ్యే ఒక భావనలో ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు. నిజమైన అఘోరులు అయితే కాదు చాలా వరకు. ఇది కామెంట్ చేయడం కాదు, నా ఉద్దేశం మాత్రం మెన్షన్ చేస్తున్నాను. ఈ కోటా శ్రీనివాసరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జ్ఞాపకంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. సో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఈసారి మంచి కంటెంట్తో కలుద్దాం. నమస్కారం. ఇది ఎద్దు బండి మీద నా ప్రయాణం. ఇది ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ ఎప్పుడైనా మీతో మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. బీ హ్యాపీ.